శాసనసభ శాసన మండలి సభ సాక్షిగా ఒక నకిలీ బడ్జెట్ అంటే పేదలకు కానీ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ ఆడబిడ్డలకు కానీ అంటే ఎవరికి ఎటువంటి ఉపయోగపడే బడ్జెట్ కాకుండా కేవలం కూటమి ప్రభుత్వానికి వాళ్ళకు వచ్చే కమిషన్ల దానికే ఈరోజు బడ్జెట్ రూపకల్పన మాదిరి ఈరోజు మాకందరికీ అనిపిస్తూ ఉంది. 2026-27 బడ్జెట్ సందర్భంగా సుమారుగా 3,32,205 కోట్లతో ఈరోజు 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో సుమారు 75,868 కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది. దాంతోపాటు సుమారుగా 22,000 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది. అంటే ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి సుమారు 19,033 కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నంబర్ 1గా ఈ కూటమి ప్రభుత్వం నిలిచడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు చెప్పిన సూపర్ 6 సూపర్ హిట్ అవ్వచ్చు లేదా సూపర్ 6 సూపర్ 7 ముఖ్య హామీలు అంటే మొదటి హామీలు నిరుద్యోగ వృద్ధి గురించి కానీ లేదా ఆడబిడ్డ నిధుల గురించి కానీ లేదా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాఖలాలు లేదు. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి గురించి మనకందరికి తెలిసిందే. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయల పెన్షన్ అని చెప్పారు. దాని గురించి ఎక్కడే కానీ ఒక చిన్న ఊసు కూడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేసింది. సుమారుగా ఇది 3వ బడ్జెట్ వాళ్ళది. ఏ బడ్జెట్లో కూడా ఒక రూపాయి కూడా బిడ్డ నిధి కింద కేటాయించిన పాపాన పోలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అరాతొరాగా చిన్న బడ్జెట్ రైతులకు కేటాయించడం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే నాడు నేడు సంబంధించిన స్కూళ్ళకు కావచ్చు, ఏ దానికి కూడా ఒక సఫిషియెంట్ బడ్జెట్ కానీ లేకపోతే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం దానికి సంబంధించి కానీ ఎక్కడే కానీ ప్రాపర్ బడ్జెట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళకు సంబంధించిన వేలో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ మళ్ళీ కేవలం కూటమి నాయకుల కోసం నిర్ణయించిన మాదిరిగా కనపడుతుంది. కానీ ఎక్కడే కానీ పేద ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ బడ్జెట్ ఉన్నట్టు మాకు ఎవరికి అనిపిస్తలేదు. అవాస్తవంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ బుక్లో ఇచ్చినది మాత్రం వాళ్ళు ఏవైతే బయట చెప్పుకుంటున్నారో పబ్లిసిటీ చేసుకుంటున్నారో వాటినే. ఇది ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళది పబ్లిసిటీ మాత్రం చాలా ఫుల్గా ఉంది, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్ బుక్లో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగుడుకోవడం అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఈరోజు ఈ బడ్జెట్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈరోజు చూసుకుంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు అంటే సాటిస్ఫైగా ఏ వర్గం కూడా లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ వర్గం వారు కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసి ఎంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గము కూడా ఈరోజు టీవీల ముందు కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఈ రోజు ఉంది. అయితే వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు అన్ని, అంటే ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ అందరికీ. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళు సూపర్ 6 కూడా పూర్తి అమలు పరిచిన పరిస్థితి. మళ్ళీ గొప్పగా బడ్జెట్ బుక్లో ఏం చెప్పారు, సూపర్ 6 అన్ని అమలు పరిచామని చెప్పారు. ఆడబిడ్డ నిధికి వస్తే ఆడబిడ్డ నిధికి ఆశలు కల్పించారు, ఆడపిల్లలకు లిటరలీ ఆశ కల్పించారు. మీకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు
1500 ఇస్తాము అని చెప్పారు. ఈరోజు వాళ్ళు చూసుకుంటే 1500 ఎక్కడిచ్చారు? అసలు అది కూడా ఇవ్వలే. తర్వాత వాళ్ళు అది ఇవ్వకపోగా మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డాక్రా మహిళలకు 0 వడ్డీ ప్రస్తావన కూడా ఇందులో ఇవ్వలే. అంటే మహిళలకు నిట్ట నిలువున మహిళలను ముంచేసిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమే. మళ్ళీ వాళ్ళు మహిళా సాధికారత గురించి గొప్పగా బడ్జెట్ బుక్ లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ రోజు చూసుకుంటే ఇంకా మహిళలు ఇంకా నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్ లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన రాలే. ఎంతో ఆశగా ఎదురు చూశారు నిరుద్యోగులంతా. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా 3000 ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. ఖచ్చితంగా మనకు 3000 అందుతుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. తర్వాత చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా ఎవరికి నెరవేర్చలేదు. ఇంకా మా ఉద్యోగస్తులు వాళ్ళకి వస్తే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బడ్జెట్ ను తయారు చేస్తారో ఆ బడ్జెట్ కు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏది అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అసలు ఆ బడ్జెట్ రెడీ చేసేటప్పుడు కూడా ఉద్యోగస్తులు ఇన్ని తప్పులు రాయాలరా దీంట్లోనే ఆలోచించింటారు. ఎందుకంటే ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా ఇందులో ప్రస్తావన లేదు. పిఆర్సీ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉంటుందంటే అది లేదు. అంటే తర్వాత ఐఆర్ ఖచ్చితంగా ఐఆర్ ఇస్తారులే అనుకున్నారు. ఐఆర్ ప్రస్తావన ఈ రోజుకి 20 నెలలు కావస్తున్న వాళ్ళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న ఐఆర్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. అదే చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఉద్యోగులకు ఇచ్చారు. అది ఎక్కడ ఇంకా ఓ విషయం చెప్పాలి. హోమ్ మినిస్టర్ గారు ఈరోజు హౌస్ లో బడ్జెట్ మా మండలిలో మాట్లాడడం జరిగింది. దాని మీద ప్రవేశపెట్టారు. తన ప్రస్తావనలో కూడా పోలీసుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే పోలీసుల మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా చాలా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే మా మంత్రి గారే ఈ దీంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో మాకు కూడా చాలా వరకు న్యాయం జరిగింటుందని చాలా ఆశగా ఎదురు చూశారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు ఆశగా ఎదురు చూసిండారంటే ఆ మేడం చదివేటప్పుడంతా కూడా మేము గమనించాం. పోలీసులకి ఇంత గొప్ప మేలు చేసాము అని తన ప్రస్తావనలో వచ్చింది. నేను ఇంకా చూస్తూ వచ్చాను ఎక్కడ చేస్తున్నారు ఏంటి చేస్తారని. చూస్తే వాళ్ళు చెప్పడం ఏంది, పోలీసులకు 3000 వెహికల్స్ అరేంజ్ చేసాము, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాం, అక్కడ డ్రోన్లు పెట్టాం. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి లబ్ధి పొందాలి కానీ ఆర్థిక ప్రయోజనాలు అందాలా కానీ పోలీసులకు న్యాయం చేశామని ఇక్కడ చెప్పడం అనేది చాలా అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్కడా కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందట్లేదు. కాబట్టి వాటి మీద ఏదన్నా పోలీసులకు మనం మంచి చేశాము అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించి వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందించాలని హోంమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా చూసుకుంటే పోతే ఈ బడ్జెట్ ఎవరికి కూడా సాటిస్ఫైగా లేదు, అన్సాటిస్ఫైగానే ఉంది. ఇంకా మేము ఇక్కడ హౌస్లో నెక్స్ట్ మళ్ళీ మేము ఈ సబ్జెక్ట్ మీద తీసుకున్నప్పుడు క్లియర్గా అంకెలతో సహా మళ్ళీ మేము చెప్తామని తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 3వ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. బడ్జెట్ అనేది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేదిగా ఉండాలి. స్పష్టంగా ఇది ప్రజలకు పనికిరాని బడ్జెట్గా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం సంపద సృష్టించేది కాదు, అప్పులు సృష్టిస్తూ ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ సంక్షోభాన్ని ముందుకు నెడుతూ ఉంది. ఇవాళ చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలని ఏ విధంగా పెంపొందించాలి, దానికి అనుకూలమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది ఈ బడ్జెట్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్ ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి ఆలోచనలకి ఆశలకి అనుగుణంగా బడ్జెట్ ఉండాలి కానీ కేవలం అభూత కల్పనలతోటి అసత్యాలతోటి అబద్ధాలతోటి ఈ బడ్జెట్లో చెప్పిన ప్రతి అంశం కూడా అబద్ధాల పుట్టగా ఇవాళ మేము చూస్తున్నాం. ఇవాళ అన్ని అబద్ధాలే. బడ్జెట్ స్టార్ట్ చేసి నుంచి చివరి దాకా ప్రతి అంశం కూడా అబద్ధాలతో పేరుకుపోయినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్.
ఇక్కడ 2-3 విషయాల్ని చాలా స్పష్టంగా తెలియజేసుకున్నాం. అబద్ధం ఎందుకుంటున్నాం అంటే, ఈ రోజుకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 9,47,000 కోట్లుగా ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రసంగించలో తెలియజేశారు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు మొత్తం 1,26,000 కోట్లు. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి అప్పు 3,62,000 కోట్లు. కానీ ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు వీళ్ళు? 12 లక్షలని ఒకళ్ళు, 14 లక్షలని ఒకళ్ళు, 10 లక్షలని ఒకళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భం మనం చూసాం. కానీ బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఓటాన్ అకౌంట్లో ప్రవేశపెట్టినప్పుడు 7 లక్షల కోట్ల అప్పని ఆ రోజు మాట్లాడారు. కానీ ఇవాళ బడ్జెట్లో మళ్ళీ 9,47,000 కోట్ల రూపాయలు అప్పుందని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అబద్ధాలతోటి, అసత్య ప్రచారాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారని మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు నెరవేర్చడంలో ఏ విధంగా విఫలమైందనేది రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్ సమర్పించేటప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేస్తూ ఆ సంవత్సరం ఆదాయ వ్యయం ఈ సంవత్సరం ఆదాయ వ్యయం ఏ విధంగా ఉందని మాట్లాడారు. 2025-26లో ఆదాయ వ్యయం 23,821 కోట్లుగా చూపించారు. ఈ సంవత్సరం ఆదాయ వ్యయంలో 2,56,143 కోట్లుగా చూపించారు. అదే 25-26లో 2,38,021 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయంలో 2025-26లో 3,39,498 కోట్లుగా చూపించారు. అదే 26-27లో 53,915 కోట్లుగా చూపించారు. రెవెన్యూ లోటు 25-26లో 41,118 కోట్లుగా చూపించారు. అదే ఈ సంవత్సరం బడ్జెట్లో 22,002 కోట్లుగా చూపించారు. ఆర్థిక లోటు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 80,567 కోట్లు చూపించారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 75,868 కోట్లుగా చూపించారు. ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా దుర్మార్గంగా లెక్కలకే పరిమితమైనటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా గమనిస్తున్నారు. ఎన్నికల సందర్భంలో ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడంలో గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఘోరంగా వైఫల్యం చెందారు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అదే అబద్ధాలని వల్లివేస్తూ ఈ బడ్జెట్ని ఇవాళ సమర్పించారు. తప్పకుండా ఈ రాబోయే 3-4 రోజుల్లో ఈ బడ్జెట్ మీద పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ వాళ్ళ కౌన్సిల్లో మేము ఇస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో కూడా విఫలమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉందని వాళ్ళు తెలియజేస్తున్నాం. అలాగే ఏ హామీకి కానీ సరిపడా నిధులు ఈరోజు ఇవ్వకపోవడం అంటే మొత్తం హామీలన్నీ ఎత్తేస్తున్నారు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మహిళలకి 0 వడ్డీ రుణాలు అది కూడా మొత్తం ఎత్తేయడం జరిగింది. దాని నుంచి ఇక్కడ ప్రస్తావన లేదు. అలాగే మత్స్యకారులకి ఈ అసలు ఎగ్ పీరియడ్లో ఇచ్చే పెన్షన్ను ఏమాత్రం డబ్బులు పెంచలేదు. చూస్తే ఓవరాల్గా ఎక్కడ కానీ మహిళలైతేనేమి, రైతులైతేనేమి, పిల్లలైతేనేమి, విద్యార్థులైతేనేమి ఎవరికి కానీ ఈ దీంట్లో న్యాయం జరగదు. ఎవరికి అంకెలు గాడి చేసుకుని గట్టిగా చెప్పచ్చు. కొంత అంకెలు గాడి చేసిన బడ్జెట్ తప్ప ఇంకేం కాదు. ఈ ప్రభుత్వానికి ఏమైనా సెన్స్ ఉందా? బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? అది డాక్యుమెంట్ రూపంలో అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందని చెప్పి మాకు ఆందోళనగా ఉంది.
ఈ బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా శాసన మండలిలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నారు. ఇదే ప్రభుత్వం గత శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పు 3,42,000 కోట్ల రూపాయలని లిఖితపూర్వకంగా ఇచ్చి మళ్ళీ ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందో లేదో, మరి ఎన్ని అప్పులు చేశారనేది మాత్రం ఈ డాక్యుమెంట్ చెప్పట్లేదు. మరి ముఖ్యంగా కొన్ని అంశాలని చూస్తుంటే, ఈ డాక్యుమెంట్ చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి బుర్ర లేదు, మతి లేదు అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్తూ ఈ రాష్ట్రంలో ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇచ్చేసాం, ఉల్లికి ఇచ్చాం, మిర్చికి ఇచ్చాం, మామిడికి ఇచ్చామని చెప్పి మద్దతు ధరలు ఇచ్చేసామని చెప్తున్నారు. ఎవరైనా నోటితో నవరు. ఈరోజు రైతులు ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి ప్రతి ఒక్క రైతు కూడా, సాగించే ప్రతి రైతు కూడా కనీసం మద్దతు ధర లేదని చెప్పి రోడ్లు ఎక్కి వాళ్ళ పంటని రోడ్డు మీద పోస్తుంటే ఈ ప్రభుత్వం చెప్తుంది మేము మద్దతు ధర ఇచ్చేసామని చెప్తుంది. వీళ్ళు మద్దతు ధర ఇచ్చింది ఒకే ఒక్క పంటకి మద్దతు ధర ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకే ఒక్క పంటకి ఇచ్చారు, ఇంకే పంటకు కూడా ఇవ్వలేదు. ఆ పంట ఇచ్చిన మద్దతు ధర ఏది అంటే ఒక గంజాయి పంటకు మాత్రమే మద్దతు ధర ఇచ్చారు, ఇంకే పంటకి మద్దతు ధర ఇవ్వలేదు. మరి గంజాయి పంటకి మద్దతు ధర ఇచ్చి మిగిలిన రైతులందరూ కూడా మద్దతు ధర ఇచ్చామని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఇక ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉద్యోగస్తుల ప్రస్తావన లేదు. ఈ ప్రభుత్వం హామీలోకి వచ్చిన అన్నీ మేము ఐఆర్ ఇస్తామని చెప్పారు, ఐఆర్ సంగతి లేదు. వాళ్ళకి పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ కూడా, ఉద్యోగస్తులకు రావాల్సిన నిధులన్నీ కూడా ఇస్తామని చెప్పారు, దాని గురించి ప్రస్తావన లేదు. పిఆర్సి కమిషన్ గురించి లేదు. ఉద్యోగస్తులకు మొండి చేయి చూపించింది ఈ బడ్జెట్. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, విద్యార్థుల గురించి ఒక ప్రస్తావన లేదు. విద్యా దీవెన గురించి, వసతి దీవెన గురించి, దానికి రావాల్సిన బకాయిల గురించి ఈ డాక్యుమెంట్లో లేదు. ఇక మహిళా సంక్షేమం, వీళ్ళు ఏదో చెప్తారు ఆడబిడ్డ నిధి, దాని గురించి ఎన్నికల హామీలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయించారా? అదేవిధంగా 50 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 1,500 రూపాయలు, దాని గురించి ప్రస్తావన లేదు. ఏదైతే ఎన్నికల ముందు మీరు 2 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పారే, 2 కాదు 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పారే, ఆ ఇళ్ల స్థలాల గురించి ఈ డాక్యుమెంట్లో ప్రస్తావనే లేదు. పైపచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన ఇళ్లలోని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని తమ క్రెడిట్లో వేసుకొని ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఒక పేరు మార్చుకున్నారు తప్ప జగనన్న కాలనీలకి ఇప్పుడు ఇవ్వాల్సిన వసతుల గురించి దీనికి ప్రస్తావన లేదు. మళ్ళీ ఇదే డాక్యుమెంట్లో ఇంకా అమరావతి ప్రజా రాజధాని అని చెప్పుకుంటూ సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ ప్రకారం. మరి ఈ సెల్ఫ్ సస్టైన్ డాక్యుమెంట్లో అమరావతి పేరు మీద మీరు తీసుకొచ్చిన అప్పులు ఎంత, లోన్స్ ఎన్ని,
దాన్ని తిరిగి ఏ విధంగా కూడా మీరు రీపే చేస్తారని ప్రస్తావన లేదు. రెవెన్యూ డెఫిసిట్ అంతా, క్యాపిటల్ డెఫిసిట్ అంతా, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, దానికి రెవెన్యూ డెఫిసిట్కి క్యాపిటల్ డెఫిసిట్కి ఉన్న గ్యాప్, వేరియబుల్ గ్యాప్ ఎంత అనేది ఈ ప్రస్తావనలో లేదు, ఈ డాక్యుమెంట్ ప్రస్తావన లేదు. ఇదంతా కూడా తప్పులు తడక డాక్యుమెంటు. కేవలం మీరు 3,42,000 కోట్ల రూపాయలని, 3,42,000 కోట్ల రూపాయలని బడ్జెట్గా చూపించి ఈ సంఖ్య పెంచి ఎఫ్ఆర్ఎంబి దగ్గర నుంచి లోన్స్ గుంజాలని ఒకే ఒక ఆశ తప్ప మీకు ఇంతకన్నా ఇంకేమీ లేదు. నేను అడుగుతున్నాను, అనేక అంశాలని మీరు ఈరోజు ఎందుకు ఇగ్నోర్ చేశారన్నా? 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా మీకు మిగిలింది ఒకటే బడ్జెట్. చివరి బడ్జెట్ వచ్చి ఎలాగూ ఎలక్షన్ బడ్జెట్. ఈ 3 సంవత్సరాల నుంచి, 3 బడ్జెట్ల నుంచి ప్రజల్ని మోసం చేస్తున్నారే తప్ప ఈరోజు రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు. ఉద్యోగస్తులు ఎదురు చూశారు, మహిళలు ఎదురు చూశారు, విద్యార్థులు ఎదురు చూశారు, రైతులు ఎదురు చూశారు. ఈ బడ్జెట్ మాకు మేలుకరంగా ఉంటుంది, బాగు చేస్తుంది, మా జీవితాల్లో మంచిని కోరుతుందని చూస్తే అన్ని వర్గ ప్రజల్ని కూడా, ఏ ఒక్క వర్గాన్ని కూడా విశ్రమించకుండా ఈరోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ డోలతనానికి, మీ డోలతనానికి నిదర్శనం. పరిపాలన చేత కాకపోతే, పరిపాలించడం రాకపోతే ఎటువంటి బడ్జెట్లు పెడతారో ముచ్చటగా 3వసారి ఈ బడ్జెట్ తెలిసింది. ఈ బడ్జెట్ గురించి సమగ్రంగా అసెంబ్లీలో పోరాడతాం. ప్రభుత్వాన్ని కడిగేసే పని మంగళవారం నుంచి చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే బడ్జెట్ మనందరం చూసాం. బడ్జెట్ నిండా మనకు అర్థమైంది ఏంటంటే అంకెల గారడి, అప్పుల కుప్ప. అసలు ఇది వార్షిక బడ్జెట్లా లేదు, వెన్నుపోటు బడ్జెట్లా ఉండిన పరిస్థితి చూసాం. నమ్మి ఓట్లేసిన ప్రజలను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్ ఇది. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేస్తున్నట్టుగా కొత్త కేటాయింపులు ఈ బడ్జెట్లో మనం చూడని పరిస్థితి. అసలు ప్రజారంజక బడ్జెట్ అని వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఇది ప్రజా కంటక బడ్జెట్. నిరుద్యోగులను నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్, అన్నదాతలకు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం అంటే ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా సరైన నిధులు కేటాయించలేదు సరికదా. ఈ వస్తున్న ఏడాది కూడా ఇంకో 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నామని చెప్పేట్టుగా ఉంది ఈ బడ్జెట్. ఇప్పటికే 3,27,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కలిపి 3,32,000 కోట్లు అప్పులు చేస్తే ఈరోజు కేవలం 20 నెలల్లో వీళ్ళు ఎంత ఎక్కువ అప్పులు చేశారు. పోనీ అప్పులు చేసి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటే అది లేదు. పోనీ అప్పులు చేసి ఆదాయం వచ్చే సంపదని ఏమైనా వీళ్ళు సృష్టించారు అంటే అది కూడా లేదు. ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇది డబుల్ చీటింగ్ సర్కార్ అని ఈ బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తూ ఉంటారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. కానీ ఇక్కడ ఈ బడ్జెట్ చూసాక అర్థమైంది బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ, బాబు షూరిటీ నమ్మక ద్రోహం గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ, బాబు షూరిటీ
బాధుడి గ్యారంటీ అని ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. తీసుకుంటే ఇంతవరకు నమ్మి ఎంతో మంది ప్రజలు ఓట్లేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి. నమ్మి ఓట్లేసిన ప్రజలు ఈరోజు తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు. ఇలాంటి సర్కార్కి, ఇలాంటి ప్రభుత్వానికి ఈ కూటమిని ఎన్నుకున్నామా అని చెప్పి. కానీ ఈ బడ్జెట్ చూశాక వాళ్ళు తమ లెంపలు రెండు వాయించుకుంటున్నారు, ఎందుకు ఈ కూటమికి ఓట్లేసామా అని చెప్పి. గతంలో గంగిగోవు లాంటి పాలన అందించే జగనన్న ప్రభుత్వాన్ని వదులుకొని తన్నే గేదె లాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఓట్లేసిన ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత ఘోరం అంటే ఎన్నికల టైంలో ఇంటింటికి బాండ్స్ ఇచ్చారు, ఊరూరా మేనిఫెస్టో పంచారు. మరి ఆ బాండ్స్ కి, ఆ హామీలకి, ఆ మేనిఫెస్టోకి ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే నేను మారానని చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్మించారు. గత 3 సార్లు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశాను, ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను, నేను మారిపోయానని చెప్పి ప్రజలు నమ్మించడంతో వాళ్ళు నమ్మి ఓట్లు వేశారు. అలాగే ఒకవేళ అతని మాటలు నమ్మరేమో అని చెప్పి ఒకవైపు మోడీ గారిని పెట్టుకొని, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని వాళ్ళతో కూడా చెప్పించి ఓట్లు వేయించుకొని 164 సీట్లు తెచ్చుకొని వీళ్ళ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది. ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 20 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టడం జరిగింది. అది 15,000 ఇవ్వకుండా 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఈ బడ్జెట్ లో కూడా అదే పరిస్థితి మనం చూసాం. అలాగే ముఖ్యంగా వీళ్ళు ప్రధాన హామీగా చెప్పుకున్న ఆడబిడ్డ నిధి, మహిళలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి ఇస్తాను, ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తానని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు దానికి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ లో కేటాయించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదా 3,000 రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానని అప్పుడు వీళ్ళు చెప్పడంతో నిరుద్యోగులంతా నమ్మి ఓట్లేశారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని లోకేష్ గారు కూడా పదే చెప్పిన పరిస్థితి మన అందరము చూసాం. ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి లేదా మెసేజ్లు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు, మా నిరుద్యోగ భృతి గురించి అలాగే మా జాబ్ క్యాలెండర్ గురించి ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి. ఈరోజు వీళ్ళ మాటలు నమ్మి ఓట్లేసిన నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడ్డారు, వాళ్ళకి ఉపాధి లేక. 2 ఏడాదులు గడిచే, ఆల్మోస్ట్ 20 నెలలు కంప్లీట్ కావస్తూ ఉంది. అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎంత దారుణంగా మోసపోయామని ఈరోజు నిరుద్యోగులు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి 20 నెలలు కావస్తుంది, ఇది 3వ బడ్జెట్, దాని గురించి ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాము. అలాగే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు, దానికి కావలసిన ఒక్క రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 3 లక్షల ఇళ్లనే వీళ్ళే కట్టినట్టుగా చూపిస్తూ వీళ్ళు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప 2 సెంట్ల స్థలం కానీ, పేదలకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కట్టించడం గురించి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి మనం చూసాము. మరీ ముఖ్యంగా మహిళలకు 0 వడ్డీ ఎంత దారుణంగా ఎగనామం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ చూశాక అర్థమైంది. ఎందుకంటే 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం 0 వడ్డీ డ్వాక్రా సంఘ మహిళలకు ఇస్తామని వీళ్ళు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఒక్క రూపాయి కూడా ఈ 3వ బడ్జెట్ లో కూడా కేటాయించలేదు. అంటే మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికే మొన్ననే చూసాం, నాబార్డ్ నివేదికలో మహిళలు, డ్వాక్రా సంఘాలు తమ పరపతిని కోల్పోయాయి వీళ్ళు 0 వడ్డీ అమలు చేయకపోవడం వలన. అలాగే మహిళలకి బ్యాంక్స్ ఇచ్చే రుణాలు కూడా తగ్గించేసాయి బ్యాంక్స్. మహిళల పొదుపు కెపాసిటీ కూడా 479 కోట్లు తగ్గిపోవడం జరిగింది.
ఇప్పుడు పోనీ 3వ బడ్జెట్ లో అయినా సున్నా వడ్డీ 10 లక్షలకు అమలు చేస్తారేమో అని చూస్తే అది కూడా అమలు చేయని పరిస్థితి. గతంలో 3 లక్షల వరకు సున్నా వడ్డీని జగనన్న ఎంతో టంచన్గా వాళ్ళ అకౌంట్ లో వేయడం వల్ల మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈ రోజు నిట్ట నిలువుగా మహిళల్ని మోసం చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల పరిస్థితి అంటే కక్కలేక మింగలేక ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఐఆర్ లేదు, పిఆర్సి లేదు, డిఏ లేదు. అసలు ఈ బడ్జెట్ పేపర్లు తయారు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులే. వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళ గురించి రూపాయి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదని చాలా బాధపడుతూ దయనీయంగా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో వీళ్ళకి నమ్మి ఓట్లేసిన ప్రజలకి నిట్ట నిలువుగా మోసం చేయడం మనందరము చూసాము. ఖచ్చితంగా దీని మీద మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. అలాగే మరీ ముఖ్యంగా వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు 3వ బడ్జెట్ లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. యాక్చువల్ గా 3వ బడ్జెట్ అంటే ఇంచుమించు ఈ బడ్జెట్ కాలం పూర్తయ్యేసరికి వీళ్ళ కాలంలో 60% టైం అయిపోతుంది. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో 147 హామీలు ఇచ్చారు. వాటికి సరిపోయిన నిధులు ఖచ్చితంగా ఈ 3వ బడ్జెట్ లో అయినా కేటాయిస్తారేమో అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తే ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఎంత దారుణంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా వీళ్ళిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. అలాగే ప్రజలు ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు నమ్మి ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ హామీలన్నీ అమలు చేయాలని రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 3వ వార్షిక బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక, ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో చరిత్రలు, ఊహలు, ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం, మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారే తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమా లాగా వీళ్ళని కల్పించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈ రోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంతకు ముందు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారనే మాట వీళ్ళు పదే మాట్లాడినారు. చివరికి ఏం తెలియంది, 2019-24 మధ్యలో కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పు కావడం కూడా జరిగింది. అంతకుముందు మీ 2014-19లో ఒక 3 లక్షల కోట్లు, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బైఫర్గేషన్ జరిగేంత వరకు 1,20,000 కోట్లు, ఇవన్నీ కలిపి కూడా 7 లక్షల చిల్లర కోట్ల అప్పులు ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎంత అప్పు చేసినారు, 1,04,646 కోట్లు. ఇది అఫిషియల్ గా చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ బారో. అదేవిధంగా గడిచినటువంటి దాంట్లో 1,03,631 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాలకు కలిపి 2,10,000 కోట్లు అఫిషియల్ గా మీరు చేసినటువంటి బారోయింగ్స్. ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ, అదేవిధంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ, ఈ 2 కలిపితే సుమారుగా 3,10,000 కోట్లు ఒక్క 2 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి అప్పుగా ఈ రోజు నిర్ధారణ అయింది. అదేవిధంగా మీరు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి అఫిషియల్ గా మాకున్నటువంటి లోటు 98,065 కోట్ల రూపాయల లోటు ఉంది. ఈ 98,065 కోట్లని మేము అఫిషియల్ గా బారో చేస్తామంటున్నారు. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి అమరావతి కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా గ్యారంటీడ్, నాన్ గ్యారంటీడ్ లోన్స్ కనీసం ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు చేయండి వీళ్ళు చేసుకున్నటువంటి మినిమం కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి రిసిప్ట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా రీసోర్సెస్ అన్నది కనిపించట్లా. డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో
పేదవాళ్ళకి కొంచెం 4 రూపాయలు డబ్బులు వస్తా ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఉండింది. వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు బాగున్నాయి, డెవలప్మెంట్స్ బాగున్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంది, ప్రతి ఫీల్డ్ కూడా చక్కగా ఉండింది. అందరికీ కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగి ఈ సొసైటీ బాగుండింది. ఈ రోజు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏదీ లేదు. కానీ అప్పులు మాత్రం చూస్తే ఈ 3 సంవత్సరాల్లోనే సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు, అన్ని రకాలైనటువంటి అప్పులు వీళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతిని గత 2 సంవత్సరాల్లో కేటాయించినటువంటి దానికి నిధులు 0. ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కనీసం 3వ సంవత్సరంలోనైనా కూడా మాకు నిరుద్యోగ భృతి కొంతమందికైనా కొంత అమౌంట్ అయినా ఇస్తారనుకుంటే దానికి దీంట్లో కేటాయించినటువంటి కేటాయింపులు 0. 3వ సంవత్సరంలో కూడా నిరుద్యోగ భృతి ఏమీ లేదని చెప్పుకోవాలా. ఇకపోతే ఆడబిడ్డ నిధి సుమారుగా 1,20,00,000 మంది మహిళలకు సంబంధించి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అంతకు ముందున్నటువంటి చేయూత గాని, ఆసరా గాని, 0 వడ్డీ గాని వీటన్నిటిని కూడా రద్దు చేసి మీరు ఈ ఆడబిడ్డ నిధిని మేము ఈ పథకాన్ని ఇస్తాము, సుమారుగా 1,20,00,000 మంది వరకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో మీరు చేసినటువంటి కేటాయింపులు గత 2 సంవత్సరాల్లో 0, ఈ 3వ సంవత్సరంలో కూడా 0. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే అబద్ధాలు, మోసాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే 3వది ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసినారు, 3వ సంవత్సరం గురించి కూడా మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అంటే ఈ బడ్జెట్ అయ్యేటప్పటికి 3 ఆర్థిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 3 ఆర్థిక సంవత్సరాలలో 12 క్వార్టర్స్ రిలీజ్ చేయాలా. 12 క్వార్టర్స్ కి సంబంధించి 1 క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలానే మెయింటెనెన్స్ ఫీజు అంటారు MTF, ఈ రెండింటికి కలిపి సుమారుగా 8,500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే మీరు చేసినటువంటి కేటాయింపులు 3,500 కోట్లు. 3,500 కోట్లలో కూడా మీరు అఫిషియల్ గా రేపు ఎంత రిలీజ్ చేస్తారో నాకు డౌటే. సుమారుగా 1,000 కోట్లనే మీరు రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు కూడా మీరు అబద్ధాలు చెప్పినారు, ఎక్కడ రిలీజ్ చేయాలా, అంతకుముందు అబద్ధాలు చెప్పినారు, రిలీజ్ చేయాలా. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 1 క్వార్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ గా చూసేటప్పటికి ఈ 3 సంవత్సరాల మీద 1 క్వార్టర్ పోతే 11 క్వార్టర్స్ మీరు రిలీజ్ చేయాల్సి ఉంటే 3,500 కోట్లు మీరు దీంట్లో చూపించినారు. ఆ 3,500 కోట్లు నిజంగా కూడా మీరు అంతా కూడా రిలీజ్ చేసినా కూడా సుమారుగా 5,000 కోట్లకు పైగా ఇంకా పెండింగ్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి 30 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు రోడ్డు మీద పడి సర్టిఫికేట్స్ తీసుకోక, ఉన్నత చదువులు చదివే అవకాశం లేక వారందరినీ కూడా మీరు రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అలానే మనబడి నాడు నేడు సుమారుగా 43,000 స్కూల్స్ కు సంబంధించి 17,000 కోట్లతో అన్ని సుమారుగా దాంట్లో 30% స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినాం. మిగతా అన్ని కూడా 50% to 80% కంప్లీట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న చెప్పినారు. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం సుమారుగా 4,500 కోట్లు కావాలన్నారు. ఈ 4,500 కోట్లు వస్తేనే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎక్కడ కూడా భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంత వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మార్పులు తీసుకొచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడానికి మీరు ఇప్పటి వరకు 0, 2 సంవత్సరాల్లో మీరు కేటాయించిన కేటాయింపులంతా 0, ఒక్క ఇటుక రాయి కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము 1,500 కోట్లు పెడతామని చెప్పి దీంట్లో రాస్తున్నారు. నిజంగా కూడా 1,500 కోట్లు మీరు పెడతారన్న నమ్మకం లేదు, పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ 1,500 కోట్లు మీరు కేటాయించినా కూడా కనీసం వాటన్నింటినీ కూడా ప్రైమరీ లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులే. ఈ రోజు 1,500 రూపాయలతో RO సిస్టమ్ రిపేర్ వచ్చినా కూడా RO సిస్టమ్ ను కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి. కావాలంటే నేను డేటా ఇస్తా, జిల్లాల వారీగా ఎన్ని RO సిస్టమ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, ఎన్ని IFA ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, కనీసం వాటిని ఏజెన్సీస్ ఉంటే ఆ ఏజెన్సీస్ ని క్యాన్సిల్ చేసి ఆ ఏజెన్సీస్ ని రెన్యువల్ చేయకుండా రిపేర్లు వచ్చినట్టు పక్కన పెట్టుకుంటా మళ్ళా ఏదైతే 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అదే పరిస్థితికి మీరు తీసుకెళ్లిపోతా ఉంటారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికే మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 6,000 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చినప్పటికి ఇంకొక 5,000 కోట్లు కావాలా, అంటే సుమారుగా 11,000 కోట్లు కావాలా. ఈ 11,000 కోట్లలో మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు 4,000 కోట్లు. అంటే మీరు కనీసం 1 సంవత్సరానికి సంబంధించింది కూడా మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ రోజు మీ దగ్గర కనపడతా ఉంది. ఇకపోతే ఎంప్లాయీస్ గురించి పాపం అనిపిస్తా ఉంది. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంప్లాయీస్ కి సంబంధించి PRCని వేస్తామని కానీ, PRC కమిషన్ గురించి కానీ, 4 DAల పెండింగ్ల గురించి కానీ, 32,000 కోట్ల బకాయిల గురించి కానీ, వీటన్నింటి గురించి కూడా ఎక్కడ కూడా మేము ఉద్యోగస్తులకి ఇది ఇస్తాము, ఇది చేయగలము అనే వాళ్ళకి కనీసం ఒక మినిమం కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వట్ల. ఈ రోజు సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, PRC ఇస్తారు, కనీసం ఈ లోపల ఇంటరిమ్ రిలీఫ్ అన్న ఇస్తారు.
డిఏల గురించి మాట్లాడతారు, అరియర్స్ గురించి మాట్లాడతారు అని, కానీ ఒక్క మాట కూడా ఒక్క ఎంప్లాయీ గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ విధంగా చూస్తా ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు. కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. లక్షల కోట్లు చేసుకుంటా ఉన్నారు. ఫినాన్షియల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ ని రన్ చేస్తారా లేదా 5 సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్నంతా పరిశీలించిన తర్వాత మాట్లాడడం కూడా జరుగుతుంది.